వర్గాలు ఉంటాయో ఆ విధంగానే ప్రవర్తిస్తారు. మన సృష్టి మూలం కూడా జరిగినప్పుడు ఏంటంటే ఫస్ట్ దేవతని సృష్టిస్తారు. దేవతలు అంటే కరుణ, ప్రేమ, దయ, జాలి ఇలాంటి 6 గుణాలు ఉంటాయి కదా, వాళ్ళని ఫస్ట్ దేవతలు సృష్టిస్తారు. ఆ తర్వాత ఏమవుతుంది, ఆయనకు ఇంకో ఆలోచన వస్తుంది. దానికి వ్యతిరేకమైన భావాలతో అంటే ఈ అర్షడ్ వర్గాలతో రాక్షసులు సృష్టిస్తాడు. అప్పుడు ఇద్దరు కొట్టుకుంటూ ఇలా సృష్టి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఆలోచన వస్తుంది. ఆలోచన ఏం చేస్తారంటే మనిషిని సృష్టిస్తారు. మనిషిని సృష్టించినప్పుడు ఈ రాక్షస గుణాలు, అర్షడ్ వర్గాలు, తర్వాత దైవీ గుణాలు 2 పెట్టాడు ఇందులో. ఈ మొదటి 3 చక్రాలు ఏవైతే ఉన్నాయో తామస గుణంతో సంబంధించినవి. తర్వాత 3 చక్రాలు దైవీ గుణంతో. ఈ 3 చక్రాలు అంటే 300 జన్మలు దాటిన తర్వాత 300 నుంచి 400 జన్మలు వచ్చినప్పుడు మీకు ఆ దైవీ లక్షణాలు పెరుగుతూ ఉంటాయి. సో మొదట్లో మీకు ఆ 300 జన్మల్లో ఉన్నప్పుడు ఏం చేస్తారు, అక్కడి నుంచే ఇచ్చేతత్వం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఈ పిరమిడ్ ఉందనుకోండి, ఈ పిరమిడ్లో ఫ్యాన్ డొనేట్ చేయాలనుకుంటే అక్కడ మన 4 పేర్లు రాసి డొనేట్ చేస్తారు. అంటే మీరు చేసే పనిలో ప్రతిదానికి గుర్తింపు కోసం కోరుకుంటారు. ఏతోని గుర్తించడం, లేకపోతే మిమ్మల్ని మీరు గుర్తింపబట్టారు, ఆ తత్వంలో ఉంటారు. ఇప్పుడు దానికి బలి చక్రవర్తి మనకు ఉదాహరణ. బలి అందరికి దానం చేస్తుంటాడు పేరు కోసం. అది చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే అవసరం లేని వాడికి కూడా చేస్తాడు. అదే బలి చక్రవర్తి దానం అంటే అవసరం ఉన్నవాడికి కాదు, అవసరం లేని వాడికి. కర్ణుడు కూడా అలానే చేస్తాడు. ఆకలితో వచ్చిన వాడికి అన్నం పెట్టబోలు వాడికి వజ్రవరెడ్డి వచ్చి పంపిస్తాడని. సో అలా చేస్తున్నప్పుడు ఏమవుతుంది, విష్ణుమూర్తి వామనావతారం వచ్చేసి నాకు 3 చిన్నపిల్లవాడిలా వస్తాడు, 3 అడుగులు కావాలంటాడు. 3 అడుగులు అయితే నీకు మొత్తం వజ్ర వడ్డీరాలు అన్ని ఇస్తాను, 3 అడుగులు ఏం చేసుకుంటే లేదు నాకు అదే కావాలంటాడు. అప్పుడు శుక్రాచార్య గుర్తిస్తారు అతన్ని. గుర్తించి ఏమంటాడు, అతను వచ్చిన మహావిష్ణువు, సామాన్య మానవుడు కాదని చెప్తాడు. చెప్తే అప్పుడు బలి విష్ణుమూర్తిని గుర్తిస్తాడు. మొత్తాన్ని విశ్వాన్ని విష్ణువే వచ్చి నన్ను దానం అడుగుతున్నప్పుడు నాకు అంతకంటే ఏం కావాలి గొప్ప అనే ఉద్దేశంతో సరే అని ఇస్తాడు. ఇచ్చేసిన తర్వాత ఏమవుతుంది, భూమి ఆకాశంలో ఒక 2 అడుగులతో అయిపోతుంది. 3 అడుగులు నా తలపైన పెట్టమంటాడు. అలా పాతల్లో తొక్కబడతాడు. తొక్కబడిన తర్వాత విష్ణుమూర్తికి అనిపిస్తుంది నేను ఇతనికి ఏదైనా వరం ఇవ్వాలనే కోరిక ఆయన కలుగుతుంది. నీకేం కావాలి కోరుకో అని చెప్పన్నాడు. అంటే నేను ఈ పాత్రలలో ఉన్నంతసేపు నాకు నువ్వు రక్షకుడిగా ఉండాలంటాడు. అంటే జయ విజయాలు విష్ణుమూర్తి దగ్గర ఎలా ఉందో ఆ విధంగా. అంతకంటే ఉన్నతమైన స్థితి ఇంకేమనుందో చెప్పండి. శ్రీ మహావిష్ణువు వచ్చి తనకు రక్షకుడిగా ఉన్నప్పుడు అంటే మనిషి ఎప్పుడైతే యజమాన్ని గుర్తించి అతని పవర్ను అది చేసినప్పుడు ఆ విధంగా తన ఆలోచనని ఉపయోగించుకొని తన పనులు చేస్తుంటారు. మీరు ఆ స్టేట్లో ఉన్నారంటే మీరు మణిపూర చక్రంలో ఉన్నట్టు. తర్వాత నెక్స్ట్ స్టేజ్ వెళ్ళినప్పుడు అనాథంకి వెళ్తారు. అనాథం ఇక్కడ మనకు మూలాధారంలో వచ్చేసి భూతత్వము, తర్వాత స్వాదిష్టాల్లో వచ్చేసి మీకు నీటి తత్వం, మణిపూర్ వచ్చినప్పుడు అగ్నితత్వం ఎలిమెంట్స్, ఇక్కడికి వచ్చినప్పుడు అనాథకు వస్తే వాయుతత్వం. ఈ వాయుతత్వంలో ఉన్నప్పుడు ఏంటంటే మీకు మనసు అనేది స్థిరంగా ఉండదు. దాన్ని ఒక కోతితో పోల్చారు. ఉన్న జంతువుల్లో ఏది స్థిరంగా ఉండదు, ఒకటి కోతి ఒకటే కదా. ఆ కోతి కూడా కళ్ళు తాగింది అనుకోండి, ఇంకా దాని పరిస్థితి ఎలా ఉంటుంది. ఆ కళ్ళు తాగిన కోతికి తేలు కుడితే ఇంకెలా ఉంటుంది. సో అలా కోతి ఎలా చేస్తుందో మన మనసు కూడా నిలకడగా ఎక్కడో ఉండదు. సో ఆ స్థితిలో ఉన్న మనసుకి ఆ వాయుతత్వం కదా, దాన్ని మనం స్థిమితంగా ఉండాలంటే దాని మీద శ్వాస మీద ధ్యాస పెట్టాలి. సో దీనికి వాయుపుత్రుడు ఎవరు, హనుమంతుడు కదా. హనుమంతుడిని మనం ఆహ్వానించి ఆయన శక్తితో మనం సంకలనం చెంది ధ్యానం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో, అనుసంధానం చెందినప్పుడు మనకు అనేది ఆటోమేటిక్గా ధ్యాన స్థితి అనేది కలుగుతుంది. మనం అలా చేస్తున్నప్పుడు ఏంటంటే మీకు ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత మీరు ఆజ్ఞాచక్రంలో ఇలా పింగళ సమత్వం చెందినప్పుడే మీకు లయ స్థితి వస్తుంది. ఇప్పుడు మామూలుగా మనం శ్వాస పీల్చేది ఇలా నాడు కానీ పింగళ నాడు కానీ.
అంటే చంద్రనాయుడు గారు పడుకున్నప్పుడు